మీరు ఇంటర్ తర్వాత మీ గ్రాడ్యుయేషన్ అనేది ఒక మంచి క్యాంపస్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీకు ఒక బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చెప్తాను. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు మంచి కాలేజ్లో అడ్మిషన్ అయితే దొరుకుతుంది. సో ఈ వీడియోలో మనం ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటిది, దాని పర్పస్ ఏంటిది, దానికి ఎలిజిబిలిటీ ఎవరు, దాని పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ హర్షబెటిక్. సో మనం ఈ వీడియోలో విఐటి త్రిబుల్ ఎగ్జామ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. విఐటి త్రిబుల్ అంటే ఏంటిదంటే వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నట్టు. ఇదేంటంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళైతే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిదంటే మీరు కనుక బీటెక్ అనేది విఐటి కాలేజెస్లో కంప్లీట్ చేయాలంటే ఈ ఎగ్జామ్ని రాయాలి. ఈ ఎగ్జామ్ని రాసి మీరు మంచి ర్యాంక్ కనుక తెచ్చుకుంటే వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్లో మీరైతే గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఏ స్టేట్స్లో ఉన్నాయంటే చెన్నైలో ఉన్నాయి, భూపాల్లో ఉన్నాయి, అమరావతిలో ఉన్నాయి, ఆ తర్వాత వెల్లూరులో కూడా ఉన్నాయి. సో ఈ 4 స్టేట్స్లో మనకి విఐటి కాలేజెస్ అనేవి ఉన్నాయి. అలాంటి కాలేజెస్లో కనుక మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలంటే ఈ ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ యొక్క పర్పసే అది అన్నట్టు. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీరు ఎలాంటి కోర్సెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, లైక్ సిఎస్సి కావచ్చు, త్రిబుల్ ఏ కావచ్చు, సివిల్, మెకానికల్, ఇలాంటి కోర్సెస్లో మీకైతే అడ్మిషన్ దొరుకుతుంది. వాటితో పాటు బయోటెక్నాలజీ కూడా మీరు చేయవచ్చు ఈ ఎగ్జామ్ రాసి. అది కూడా ఛాన్స్ అనేది ఉంది ఈ ఎగ్జామ్ రాయడం వల్ల. ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబులే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఇది ఒక సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నట్టు. మీరు ఓఎంఆర్లో బబ్లింగ్ చేయడం ఏమి ఉండదు, ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్లో మీకు మొత్తం 125 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఎంసీక్యూసే అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. మీకు ఆన్సర్ రాసే క్వశ్చన్స్ అయితే ఏముండవు, అన్ని ఎంసీక్యూసే ఉంటాయి. మీకు ఎగ్జామ్ మొత్తం 2.5 అవర్స్ ఉంటుంది. 2.5 అవర్స్ అంటే దాదాపుగా 150 మినిట్స్ ఉంటాయి. సో మీరు 150 మినిట్స్లో 125 ఎంసీక్యూస్ని అయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఈ ఎగ్జామ్లో మీకు మొత్తం 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, దాని తర్వాత యాప్టిట్యూడ్, ఇంగ్లీషు. ఒకవేళ కనుక మీరు బయోటెక్నాలజీ చూస్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ ప్లేస్లో మీకు బయాలజీ అనేది ఉంటుంది. ఇలా ఈ ఎగ్జామ్లో మీకు మొత్తం 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫిజిక్స్కి మీకు మొత్తం 35 క్వశ్చన్స్ అలాట్ చేస్తారు, కెమిస్ట్రీకి 35 క్వశ్చన్స్ అలాట్ చేస్తారు, మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీకి మీకు 40 క్వశ్చన్స్ అలాట్ చేస్తారు, యాప్టిట్యూడ్కి మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా మొత్తం 125 ఎంసీక్యూస్ అయితే ఉంటాయి. 125 ఎంసీక్యూస్ని మీరు వితిన్ 150 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. ఇక మార్కింగ్ స్కీమ్ విషయానికి వస్తే మీరు కనుక ఒక క్వశ్చన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు +1 మార్క్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఏముండదు. సో మీరు క్వశ్చన్ని అటెంప్ట్ చేయకున్నా లేదా ఏదైనా క్వశ్చన్ని రాంగ్ ఆన్సర్ చేసినా కూడా మీకు 0 మార్క్స్ అనేవి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి ఉన్న అడ్వాంటేజే ఇది. ఈ ఎగ్జామ్లో మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే అసలే ఉండదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామ్ మీకు మొత్తం 125 మార్క్స్ ఉంటుంది. అంటే మీరు ఒక్క ఎంసీక్యూని అటెంప్ట్ చేస్తే 1 మార్క్ కదా. సో 125 ఎంసీక్యూస్కి మీకు 125 మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ ఎగ్జామ్ అనేది ఓన్లీ మీకు ఇంగ్లీష్ పేపర్లోనే అవైలబుల్ ఉంటుంది, అంతేగాని ఇంకే లాంగ్వేజ్లో అనేది అవైలబుల్గా ఉండదు. మీరు ప్రిపేర్ కావాలంటే ఇంగ్లీష్ పేపర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ని వన్స్ ఇయర్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు మీరు అటెంప్ట్ చేసి దాంట్లో క్వాలిఫై మంచి ర్యాంక్ వస్తే ఈజీగా మీకు విఐటి కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. ఇక ఈ విఐటి కాలేజ్ అనేది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి కాలేజీని బట్టి మీ ర్యాంకుని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. దాదాపుగా మనం ఎస్టిమేట్ చేసుకుంటే 1.7 lakhs నుంచి 2.5 lakhs వరకు అయితే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో క్యాంపస్ టు క్యాంపస్ మీరు చూస్ చేసుకున్న గ్రూప్ని బట్టి కోర్సుని బట్టి కూడా డిఫరెంట్ ఉంటుంది ఫీ స్ట్రక్చర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫీ స్ట్రక్చర్ అనే కాదు, స్కాలర్షిప్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో స్కాలర్షిప్ కూడా బేస్డ్ ఆన్ ద ర్యాంక్ అయితే ఉంటుంది. సో మీ ర్యాంక్ని బట్టి మీకు స్కాలర్షిప్ అయితే ఇస్తారు. మంచి ర్యాంక్ అనుకో వచ్చిందనుకో మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఒకవేళ తక్కువ ర్యాంక్ వస్తే నార్మల్ స్కాలర్షిప్ అయితే వస్తుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. విఐటి త్రిబుల్ ఎగ్జామ్ అనేది ఒక నేషనల్ ఎగ్జామ్. సో దానికి ప్రిపేర్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ని అయితే ప్రిఫర్ చేయండి. వాటిని ప్రిఫర్ చేసి కనుక మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా ఈ విఐటి త్రిబుల్ ఎగ్జామ్ని ఖచ్చితంగా క్రాక్ చేయవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ అడగండి. ఈ వీడియోలో కంటెంట్ ఇది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్.